గోంగూర బాగా క్లీన్ చేసి పెట్టేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తగినంత సాల్టు, చింతపండు, ఇంగువ. ఇవన్నీ వాటికి కావాల్సిన పదార్థాలండి. మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం. అన్ని ఐటమ్స్ వేసామంటే ఇప్పుడు ఇందులో బాగా దోరగా ఫ్రై చేసుకుంటాం. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి. సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇంకా దీన్ని తీసేసి గోంగూర వేసుకున్నామండి. వేసామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటాం కొంచెం. చాలండి. ఇందులో గోంగూర వేసుకుంటామండి. దీన్ని ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే సిమ్లో ఉడికిస్తామండి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తాము. బాగా ఇంకొక 15 నిమిషాలు బాగా ఉడకాలండి. మూసి పెట్టేస్తున్నాము. ఇంకా ఒక 5 మినిట్స్లో అవ్వాలండి. అందులోకి మిక్సీకి పట్టుకుందామండి. ఇవంతా మిక్సీ జార్లో వేసుకుంటాము. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటానండి. చింతపండు బాగా గింజలు లేకుండా చూసుకొని వేసుకోండి. మొత్తం మిక్సీ పట్టుకుంటాము. మిక్సీకి పట్టుకున్నామండి. ఇది చూడండి. ఇప్పుడు ఈ గోంగూర అందులో వేసి బాగా మిక్సీ పడతాము. నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీకి పట్టేస్తున్నానండి. దీన్ని మనం ఆల్రెడీ కడాయిలో పోపు పెట్టుకున్నాము. అందులో వేసుకుంటాము. పోపు రెడీ అయిపోయిందండి. ఇందులోకి మిక్సీ పట్టిన గోంగూర వేసేస్తున్నాము.
అండి, గోంగూర పచ్చడి రెడీ అండి. సాల్ట్ చూసుకోండి, ఒక టేస్ట్ సరిపోతుందో లేదో, చాలకపోతే కొంచెం వేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత అన్నాలో పెట్టుకొని వేసుకుంటున్నాం, చూస్తామండి. టేస్టీగా గోంగూర పచ్చడి, ఆంధ్ర గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రుచి చూసి చెప్తారు మా బాబు. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసి బాగా కలుపుకుంటాము. ఇప్పుడు మా బాబు పెడతానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఆంధ్ర గోంగూర పచ్చడి. చూడండి, టేస్ట్ చెప్పినా. చాలా బాగుంది. మేము ఇలాంటి తిని మా పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూస్తామండి.